ఒక అడవిలో 2 నక్కలు ఎంతో సంతోషంగా, స్నేహంగా కలిసిమెలిసి తిరుగుతూ ఉండేవి. బయటకు స్నేహం చూపించినా లోలోపల మాత్రం ఒకదానిపై ఒకటి అసూయ, ఆశ, జిత్తుల మారితనం ఉండేవి. మోసం, చాకచక్యం నక్కల స్వభావం కదా! ఒకరోజు ఆ 2 నక్కలు కలిసి ఆహారం కోసం అడవిలో వేటకు బయలుదేరాయి. చెట్టు పుట్టలు, గుట్టలు తిరిగాయి. చాలాసేపు తిరిగినా ఏ జంతువు దొరకలేదు. ఆకలితో, అలసటతో ఒక పెద్ద చెట్టు కింద పడుకుని నిద్రపోతూ ఉన్నాయి. నిద్రలో ఉండగానే ఒక నక్కకు ఏదో శబ్దం వినిపించింది. పక్క ఉన్న నక్క గాఢ నిద్రలో ఉందని చూసి నెమ్మదిగా లేచింది. చెట్టు కింద పడి ఉన్న ఒక మాంసపు ఎముకను చూసి ఆశ్చర్యం పోయింది. ఎక్కడో పక్షి లేదు, జంతువు మింగుతూ జారిపడినట్టుందని గ్రహించింది. ఎముక చుట్టూ ఎర్రని మాంసం కనిపించగానే ఆకలి మరింత పెరిగింది. ఇంత అదృష్టం మళ్ళీ రాదు అనుకుంది. ఆత్రంగా ఎముకను నోట్లో పెట్టుకుంది. అంతలో మరొక నక్క లేచి పరుగు తీస్తూ వస్తున్నదని గమనించింది. ఇది వస్తే నాకు ఏమీ మిగలదు అని భయపడింది. ఆత్రంతో ఆలోచన లేకుండా ఎముకను మొత్తం మింగేసే ప్రయత్నం చేసింది. కానీ ఎముక అడ్డంగా ఇరుక్కుపోవడంతో లోపలికి వెళ్ళలేక, బయటకు రాలేక నిలిచిపోయింది ఎముక. ఊపిరి ఆడక నక్క నేలపై పడి గిజగిజ తన్నుకుంటూ ఇతర నక్క చూస్తూ ఉండిపోయింది. ఏమీ చెయ్యలేక కొద్దిసేపటికి ఆ నక్క ప్రాణం విడిచింది. ఆత్రం, ఆశ, కంగారు కలిసి ప్రాణాంతకమయ్యాయి. నీతి: తినేటప్పుడు గాని, పనులు చేసేటప్పుడు గాని ఆత్రం పడితే నష్టం తప్పదు.